నమస్తే వీధుల స్వాగతం లక్ష్యం సమాజం. మరి సీజనల్ డిసీజెస్ రావడం వల్ల హైదరాబాద్ అయితేనేమి తెలంగాణ ప్రాంతంలో డెంగీ, కలరా, చికెన్ గున్యా, మలేరియా వ్యాధులు వ్యాపిస్తున్నాయి. ప్రస్తుతం మరి మనకు మేజర్ ప్రాబ్లమ్స్ ఏమొచ్చా కానీ గాంధీ హాస్పిటల్ పేరు వినబడుతుంది ఎక్కువ. మరి ఇక్కడ ఎలా ఉంది, ఇక్కడ వచ్చినట్టు పేషెంట్ల యొక్క వాతావరణం ఎలా ఉంది? నిన్న ఈరోజు మరి ప్రభుత్వం వాళ్ళ పెద్దలు, ప్రతిపక్ష పెద్దలు కూడా వచ్చి ఇక్కడ తాకిడి నిర్వహించిపోయారు. వారిని మరి ఇప్పుడు ప్రస్తుతం గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి పరిస్థితులు ఎలా ఉన్నాయి, వసతులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. మొత్తం మీద ప్రభుత్వం వాళ్ళు, ప్రతిపక్షం వాళ్ళు వచ్చారు. మొత్తం ఏం టెస్ట్ చేశారు, ఏం చెక్ చేశారు మీ దగ్గరకు వచ్చి? అంటే నిన్న మా గౌరవనీయులైన మా ఆరోగ్య శాఖ మంత్రి వారు వచ్చారు. ప్లస్ మా తలసాని శ్రీనివాస్ యాదవ్, మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మరియు మా మినిస్టర్ గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చారు. వారితో పాటు ఇతర అధికారులు, మా డిఎంఈ గారు వచ్చారు, మా స్టేట్ ఆఫీసర్ వచ్చారు, డైరెక్టర్ గారు వచ్చారు. వారు వచ్చి ఇక్కడ నిన్న ఏంటంటే మా దగ్గర ఇక్కడ సెమినార్ హాలు, జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్లో ఒక సెమినార్ హాల్ ఉండింది, అది ఇనాగరేట్ చేశారు. దాని తర్వాత లైబ్రరీ ఒకటి ఉండే, అది కూడా ఇనాగరేట్ చేశారు. ఈ రెండు ఇనాగరేషన్ అయిపోయిన తర్వాత మంత్రి గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మరియు ఇట్ల గారు వారు ఏంటంటే పేషెంట్స్, డెంగ్యూ పేషెంట్స్ ఎక్కడైతే మేము స్పెషల్ వార్డు పైన అరేంజ్ చేయడం జరిగిందో, మేల్ ఫీవర్ వార్డు, ఫీమేల్ ఫీవర్ వార్డు అని మేము అరేంజ్మెంట్ చేయడం జరిగింది. అక్కడున్న పేషెంట్లతోటి వీరు ఇద్దరు వచ్చి పరామర్శించారు. డెంగ్యూ పేషెంట్లతోటి వారు పరామర్శించి వారి యొక్క సాధక బాధకాలు ఏంటో గమనించి వారితో మాట్లాడడం జరిగింది. అయితే ఈరోజు లక్ష్మణ్ గారు కూడా వచ్చారు. అయితే మీతో చాలాసేపు చర్చించారు. ఈరోజు బీజేపీ ప్రెసిడెంట్ లక్ష్మణ్ గారు వచ్చారు. వచ్చి మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏంటి, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా ఏంటో చెప్పండి, ప్రజలకి ఏమైనా ఇబ్బంది జరుగుతుందా, ప్రజలకి ఏమైనా చేయాల్సి ఉన్నదా, ఎక్కడైనా ఇబ్బంది చోటు చేసుకుంటుందా అని చెప్పి బీజేపీ లక్ష్మణ్ గారు అడిగారు. అడిగితే మేము చెప్పాము, బాగానే ఉంది, ఉన్న పేషెంట్స్ అందరినీ మేము బాగా చూసుకుంటున్నాం, మాకున్న బెడ్లన్నీ కూడా కంప్లీట్ బెడ్స్ అన్నీ ఫుల్ ఉన్నాయి, సో వర్క్ నడుస్తుంది బాగానే, ఇంకా ట్రాలీస్, వీల్ చైర్స్ వాటి గురించి గొడవ ఉంది అని అడిగారు లక్ష్మణ్ గారు. మేమన్నా ఉన్న ట్రాలీస్, వీల్ చైర్స్ మాత్రం ప్రతి ఒక్క పేషెంట్ వాడుతున్నారు. కాకపోతే గాంధీ హాస్పిటల్కి వచ్చే పేషెంట్ల తాకిడి ఎక్కువగా ఉంది. పేషెంట్ల తాకిడి ఎక్కువ ఉండడం వల్ల నెంబర్ కూడా బాగా పెరిగింది. ఒకప్పుడు 1000-1500 వచ్చే పేషెంట్ల కాడ ఇప్పుడు 2000, 3000 నుంచి 3500 వరకు వెళ్తుంది నెంబరు. కాబట్టి ఈ యొక్క నెంబర్ అనేది పేషెంట్ నెంబర్ వల్లనే మనకు వీల్ చైర్లు, స్ట్రెచర్స్ రాగానే దొరకపోవడం అనే కాంప్లైంట్ వస్తుంది. అంటే దీనివల్ల ముఖ్యమైన కారణం ఏంటంటే తీసుకుపోయిన వీల్ చైర్, స్ట్రెచర్స్ పేషెంట్లు వాళ్ళు వాడుతున్నారు, మళ్ళీ స్ట్రెచర్స్ వెనక్కి రావట్లేదు. ఇప్పుడు మనకు 3000 మంది పేషెంట్లు వస్తే 3000 స్ట్రెచర్లు గాంధీ హాస్పిటల్లో ఉండవు కదా. కాబట్టి ఏంటంటే మనకు ఉన్న స్ట్రెచర్స్ని దాన్ని సద్వినియోగపరచుకుంటే, పద్ధతి ప్రకారంగా వాడుకుంటే ప్రతి ఒక్క పేషెంట్ కూడా కరెక్ట్గా వాడుకుంటాడు. తీసుకున్న స్ట్రెచర్ పేషెంట్ ఒక స్ట్రెచర్ మీద కూర్చొని ఉంటే మిగతా పేషెంట్లకు రాకుండా సరిపోకుండా ఉండిపోతుంది. మేము ఏమన్నా అంటే స్ట్రెచర్స్ రొటేషన్ తొందరగా రావాలి, పేషెంట్కి తీసుకుపోయిన స్ట్రెచరు ప్రాపర్గా వాడుకొని మళ్ళీ చేస్తే నెక్స్ట్ పేషెంట్ కూడా స్ట్రెచర్ వాడుకుంటాడని మేము చెప్పడం జరిగింది. అయితే అవుట్ పేషెంట్ టైమింగ్స్ కూడా పెంచాలని చెప్పింది ప్రభుత్వం. అవుట్ పేషెంట్ టైమింగ్స్ మేము పెంచాము. ఒకప్పుడు ఇంత లేకుండేది. యాక్చువల్లీ ఇప్పుడు 12 o'clock 12:30 వరకు కూడా చూస్తున్నాం పేషెంట్స్ని. మార్నింగ్ 9కే స్టార్ట్ అవుతుంది ఓపీ, ఆ తర్వాత మధ్యాహ్నం 12:30 వరకు చూస్తున్నాము. ఏ పేషెంట్ కూడా నాకు ఓపీ చూడలేదు, నాకు చూడకుండానే డాక్టర్ వెళ్ళిపోయారు అన్న విషయం లేదు అసలు. అందరు పేషెంట్లను చూశాకనే డాక్టర్లు వాళ్ళు తమ విధులను పూర్తిగా నిర్వర్తించాకనే వెళ్తున్నారు. ప్రస్తుతం ఉన్న కేసులలో డెంగ్యూ ఎక్కువగా వ్యాపించింది. మన హాస్పిటల్కి వచ్చినటువంటి డెంగ్యూ కేసులు ఎన్ని, ఇప్పటివరకు క్యూర్ ఏమన్నా? మనకు హాస్పిటల్కి వచ్చే డెంగ్యూ పేషెంట్లు మనకు సెప్టెంబరు, అక్టోబర్ తీసుకుంటే కనుక మనకు వచ్చిన నెంబరు 430 పేషెంట్లను మనం డెంగ్యూ పేషెంట్లను టెస్టులు నిర్వహించడం జరిగింది. దాంట్లో మనకు ఎంతవరకు అంటే 135 పేషెంట్ల వరకు మనకు పాజిటివ్ లాగా వచ్చింది డెంగ్యూస్. అందరు పేషెంట్లు అడ్మిట్ కావాల్సిన అవసరం లేదు. కొంతమంది అడ్మిట్ అవుతారు, కొంతమంది మంచిగా ఉన్న పేషెంట్స్, డెంగ్యూ పేషెంట్స్, మైల్డ్ కేసెస్ ఉన్న డెంగ్యూ పేషెంట్లు వాళ్ళు అడ్మిట్ కారు. మామూలుగా సీరియస్ డెంగ్యూ పేషెంట్ అనే నెంబరు చాలా తక్కువ, అది 10% వాళ్ళకే సీరియస్ డెంగ్యూ అని ఉంటుంది. మిగతా 90% ఆఫ్ ద డెంగ్యూ పేషెంట్స్ వాళ్ళు ఓపీ బేసిస్ మీదనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కాబట్టి మన హాస్పిటల్లో అడ్మిషన్ నిన్న నైట్ వరకు చూస్తే కనుక 9 మంది డెంగ్యూ పాజిటివ్ పేషెంట్స్ మాత్రమే మన గాంధీ హాస్పిటల్లో ఉన్నారు. అలా కాకుండా మలేరియా వాళ్ళు, ఓవరాల్గా కనుక మనం ఫీవర్ పేషెంట్లు, అన్ని రకాలైన జ్వరాలతో ఉన్న పేషెంట్లు కనుక మనం చెక్ చేస్తే కనుక ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో 57 మంది పేషెంట్స్, జ్వరంతో బాధపడుతున్న పేషెంట్లు గాంధీ హాస్పిటల్లో అడ్మిట్ ఉన్నారు. దీంట్లో డెంగ్యూ పాజిటివ్ పేషెంట్స్ మాత్రం ఇవాళ ఉదయం వరకు తీసుకుంటే కనుక ఒక 10-11 పేషెంట్స్ వరకు మాత్రం డెంగ్యూ పాజిటివ్ పేషెంట్స్ ఉన్నారు ప్రజెంట్లీ అడ్మిట్ అయిన పేషెంట్స్ తీసుకుంటే కనుక. సో డెంగ్యూ అనేది వచ్చినంత మాత్రం మనం భయపడాల్సిన అవసరం లేదు. డెంగ్యూ అనగానే ఏదో ప్రాణాపాయం జరిగిపోతుంది అనంత ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. దీంట్లో కొంచెం మైల్డ్ వెరైటీ డెంగ్యూ ఎక్కువ ఉన్నాయి, సీరియస్ డెంగ్యూ చాలా తక్కువ ఉన్నాయి.
కాబట్టి ఏదైనా బై ఛాన్స్ ప్లేట్లెట్స్ కౌంట్ కనుక బాగా తగ్గిపోతుంది ఏమైనా టెన్షన్ పడితే అలాంటప్పుడు మాత్రమే గాంధీ హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా వరకు మంచిది. సో మేము ఏం చేస్తామంటే డెంగ్యూ పాజిటివ్గానే వాళ్ళ ప్లేట్లెట్స్ కౌంట్స్ వాళ్ళ టెస్టులు అవి మేము ఫాలో అవుతాం. ఆ ఫాలో అయ్యాక ఎప్పుడైనా ప్లేట్లెట్స్ తగ్గిపోతున్నాయి, లెస్ దాన్ 50 పడిపోతున్నాయి అనుకున్నప్పుడు మేము ఏం చెప్తాము, వెంటనే అడ్మిట్ కాండి అని చెప్తాము మేము. అయితే ఇప్పుడు జనరల్గా గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ప్రజలు ఉన్నటువంటి మాట అక్కడక్కడ చెప్తున్నటువంటి మాట. ఇక్కడ వచ్చినటువంటి పేషెంట్లను ఎవరైనా రాజకీయ నాయకులు ఫోన్లు చేస్తానో మిగతా వాళ్ళు ఫోన్ చేస్తానో చాలా కేర్గా తీసుకుంటారు, మిగతా వాళ్ళని త్వరగా చేర్చుకునే అపోహ అన్నటువంటి వినబడుతుంది. నిజమేనా సార్? ఇలాంటి ప్రెజర్స్ ఏమైనా ఉంటాయి? అంటే యాక్చువల్గా మాకు ఇప్పుడు మెడికల్ సిస్టంలో పేషెంట్ కోసం ఉన్నది డాక్టర్ కోసమే పేషెంట్ వస్తాడు. దీంట్లో ఏంటంటే మాకు అంటే అపోహ, ఎలాంటి అపోహ ఉందంటే డాక్టర్లు సరిగ్గా చూస్తారో చూడరో, రాజకీయ నాయకులు ఫోన్ చేస్తేనే చూస్తారేమో అని వాళ్ళ అపోహతోటి వాళ్ళు ఫోన్ చేయించుకుంటారు తప్ప ప్రతి డాక్టరు ప్రతి పేషెంట్ని చూడకుండా వాళ్ళు ఎక్కడికి పోరు. ఎందుకంటే ఉదయం 9 గంటలకు వస్తే సాయంత్రం 4 o'clock వరకు ప్రతి డాక్టర్ గాంధీ హాస్పిటల్లో అవైలబుల్ ఉంటారు. వాళ్ళు ఊరికే కూర్చొని ఏం చేస్తారు, వాళ్ళ పని పేషెంట్ చూడడం. కాబట్టి ప్రతి పేషెంట్ని ప్రతి డాక్టర్ చూస్తూ ఉంటాడు. వాళ్ళలో ఉన్నటువంటి అపోహ కొద్దీ మా డాక్టర్ సరిగా చూడట్లేదు, నన్ను ఎవరన్నా ఎమ్మెల్యే గారితో మంత్రి గారితో ఫోన్ చేపిస్తే మా డాక్టర్ బాగా చూస్తారు కావచ్చు అన్న ఫీలింగ్ వల్ల వాళ్ళు ఫోన్ చేపిస్తారు తప్ప ఇక్కడ బెడ్ ఇవ్వము, ఇక్కడ పడుకోబెట్టాము, ఇక్కడ పేషెంట్ తీసుకోము అన్న విషయం ఎక్కడా లేదు, అసలు అలాంటిది ఏం లేదు. అయితే ఇంకా కొన్ని కేసులు పరీక్షలకు టెస్టులకు బయటకు పంపిస్తున్నారని కూడా తెలుసు. ఇంత పెద్ద హాస్పిటల్లో వసతులు మరి ఎలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు అలాంటి విషయాలు? అంటే ఇప్పుడు ఇక్కడ రిపోర్ట్స్ విషయంలో తీసుకుంటే కనుక మనకి ఇక్కడ సెంట్రల్ ల్యాబ్ ఉంది. గాంధీ హాస్పిటల్లో 4th floorలో సెంట్రల్ ల్యాబ్ ఉంది. సెంట్రల్ ల్యాబ్లో మనకు 24/7 ఎప్పుడూ సేవలు అవైలబుల్గా ఉంటాయి. టెస్టులకు, అన్ని టెస్టులకు సంబంధించినటువంటి. బయటికి పోతున్న టెస్టులు అనేటివి మామూలుగా ఏ టెస్టులకు కూడా బయటికి పంపించాల్సిన అవసరం గాంధీ హాస్పిటల్ లేదు. ఎవరన్నా డాక్టర్స్కు బయటికి రాస్తున్నారంటే ఇప్పుడు జెనెటిక్ టెస్టింగ్ ఉంది, జీన్స్ టెస్ట్ చేయాలి. అది జెనెటిక్ ఇన్స్టిట్యూట్ అనేది మన గవర్నమెంట్ ఇన్స్టిట్యూటే ఉంది, జెనెటిక్ ఇన్స్టిట్యూట్. అలాంటి వాటికి జీన్స్ కోసము జెనెటిక్ ల్యాబ్స్కి వాటికి పంపించడం జరుగుతుంది. ఇంకేమన్నా రేర్ టెస్టులు ఏమైనా ఉంటే కనుక మన గాంధీ హాస్పిటల్లో, రేర్ అంటే అదేదో ఎలైజా టెస్టులు కానీ ఇంకేదైనా సీరియస్గా మనకు గాంధీ హాస్పిటల్లో ఏం టెస్టులు అంటే కేవలం ఒక 1 to 2% మాత్రం కొన్ని టెస్టులు మన గాంధీ హాస్పిటల్లో అవైలబుల్ ఉండవు. అవి ఏం టెస్టులు అంటే అది పేషెంట్కి రేర్ ఇన్వెస్టిగేషన్స్, దానివల్లనే ట్రీట్మెంట్ మారిపోతుంది అనేది కాకుండా రీసెర్చ్ పర్పస్లో కొంచెం గాంధీ హాస్పిటల్లో కొన్ని రీసెర్చ్ పేపర్స్ ప్రింట్ చేయడము అలాంటివి అవుతుంటాయి. సో అలాంటప్పుడు మాత్రమే పేషెంట్లకు ఆ టెస్టులు రాస్తారు తప్ప రొటీన్గా సిటీ స్కాన్, ఎంఆర్ఐ, బ్లడ్ టెస్టులు, అన్ని రకాలటువంటి యూరిన్ టెస్టులు గాంధీ హాస్పిటల్లో అన్నీ అవుతున్నాయి. ఈ టెస్ట్ అవ్వట్లేదు అన్నది చాలా రేరు. కాకపోతే ఏంటంటే పేషెంట్ నెంబరు విపరీతంగా పెరిగిపోయినప్పుడు, ఉన్న రియేజెంట్స్ ఎప్పుడో ఒకసారి కొంచెం షార్టేజ్ వచ్చినప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి తప్ప ఇది రొటీన్ సిస్టమ్ అయితే కాదు. అలా బయట పంపే సిస్టమ్ అయితే రొటీన్ కానే కాదు. ఈ వసతుల విషయంలో కానీ డాక్టర్ కొరత ఏమైనా ఉందా, లేకపోతే 2017 నుంచి కూడా రిక్రూట్మెంట్ తీసుకోవట్లేదు అన్నట్టు కూడా ఇలాగ పెద్దలు అన్నారు. కానీ రీసెంట్గా మాకు మా డిఎంఈ గారు, మా మంత్రి గారు, మా ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ గారు ఒక 200 మంది 230 డాక్టర్స్ని రిక్రూట్ చేయడం జరిగింది. వారంలో క్రితమే వచ్చారు. ఇప్పుడు ప్రతి డిపార్ట్మెంటు వేకెన్సీ లేకుండా సిస్టమేటిక్గా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో అన్ని అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఫిలప్ చేయడం జరిగింది, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్ట్ కూడా ఫిలప్ చేయడం జరిగింది. సో ఇప్పుడు డాక్టర్స్ నెంబర్ స్ట్రెంత్ బాగా పెరిగింది. ఇప్పుడు నర్సెస్ స్ట్రెంత్ ఇంకా పెరగాల్సి ఉంది. ఎందుకంటే వాళ్ళది కోర్టు కేసులు నడుస్తున్నాయి. ఒక నర్సెస్ గ్రూప్లలో ఉన్నప్పుడే 2 గ్రూపులలో ఒక కాంట్రాక్ట్ నర్సెస్ వాళ్ళు కోర్టులో కేసు వేయడం వల్ల ఆ రిక్రూట్మెంట్ అనేది ఆగిపోయింది. ఇప్పుడు కనుక త్వరగా అది అయిపోతే నర్సెస్ స్ట్రెంత్ కూడా పెరిగిపోయే అవకాశం, అతి త్వరలో దాన్ని టేకప్ చేస్తామని చెప్పి మన మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. డాక్టర్స్ యొక్క హాలిడేస్ కూడా లేవని చెప్పారు. మరి ఈ విషయంలో ఎలా ముందుకెళ్తారు? మీరేమన్నా? మేము కూడా ఎప్పుడైతే డెంగ్యూ ఫీవర్స్ ఎక్కువైపోయాయో ఇది ఒక ఎమర్జెన్సీ కింద మేము ప్రకటించి ప్రతి ఒక్క డాక్టర్ని మేము దాన్ని అలర్ట్ చేసి ఈఎల్లు లేకుంటే ఇంకేమైనా వేరే లాంగ్ టర్మ్ లీవ్స్ కానీ అలాంటి లీవ్స్ అని మేము క్యాన్సిల్ చేయడం జరిగేసి ఇది ఒక హై అలర్ట్ కింద మనం ప్రకటించడం జరిగింది. సో ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారంగా మేము అందరు డాక్టర్లకు మేము హై అలర్ట్ ప్రకటించి అన్ని లీవ్స్ మేము క్యాన్సిల్ చేసేసి ఇప్పుడు మ్యాక్సిమం డాక్టర్స్ హైదరాబాద్ మన గాంధీ హాస్పిటల్లో అవైలబుల్ ఉన్నారు. అయితే జనరల్గా ఈ అవుట్ పేషెంట్స్ ఇలాంటి టైప్ డెంగ్యూలు, చికెన్ గున్యా వచ్చేది కాకుండా మేజర్గా మనకు వచ్చేది ఇన్సిడెంట్స్ జరిగిన కేసులు ఎక్కువ వస్తుంటాయి సార్. ఆ విషయంలో ఎలా అప్రమత్తం ఉంటుంటారు? అంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ కేసులు చెప్తారు. అదే ఎక్కువ ఇన్సిడెంట్స్ జరిగేటప్పుడు ఏంటంటే ముఖ్యంగా మనకు గాంధీ హాస్పిటల్లో వచ్చేటువంటి పేషెంట్స్ బయట ప్రైవేట్ హాస్పిటల్లో బయట చోట అది రికవర్ కాకుండా వాళ్ళ ట్రీట్మెంట్ సరిగా కాకపోవడం, లేకుంటే పేషెంట్ సీరియస్గా ఉన్నప్పుడు ఇక్కడ షిఫ్ట్ చేయడం పేషెంట్ని, అంటే లాస్ట్ మినిట్లో పేషెంట్ల దగ్గర డబ్బులు అయిపోయిన తర్వాత
ప్రైవేట్ హాస్పిటల్ నుంచి గాంధీ హాస్పిటల్ షిఫ్ట్ చేయడము, అలాంటి సిచ్యువేషన్లో మాకు వచ్చే పేషెంట్ కూడా చాలా సీరియస్ పేషెంట్లు మాకు వస్తుంటారు. ఇలాంటి సీరియస్ పేషెంట్లు బయట వాళ్ళు ఫాలోఅప్ చేస్తున్న డాక్టర్స్ మాకు దగ్గర పంపించేస్తే లాస్ట్ మినిట్లో పేషెంట్ బ్యాడ్ కండిషన్లో గాంధీ హాస్పిటల్కి రిఫర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మా దగ్గర ఉన్న ఐసీయూలో ఒక 65 బెడ్ ఐసీయూ మాకు ఉంది 3rd ఫ్లోర్లో. ఈ 65 బెడ్ ఐసీయూలో మీరు 80% ఆఫ్ ద పేషెంట్ తీసుకుంటే కనుక వాళ్ళందరూ కూడా ప్రైవేట్ హాస్పిటల్లో, కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని ఒక వారం రోజులు 10 రోజులు ట్రీట్మెంట్ తీసుకొని డబ్బులు అయిపోయాక ఇక మా దగ్గర డబ్బులు లేవు అని అనుకున్న టైంలో మాత్రమే గాంధీ హాస్పిటల్ రావడం జరుగుతుంది. నేను ఇచ్చే సలహా ఏంటంటే ప్రతి పేషెంట్స్ని గాంధీ హాస్పిటల్ ఇది మన హాస్పిటల్, ప్రభుత్వ హాస్పిటల్ ఇది పబ్లిక్ హాస్పిటల్. దీన్ని ప్రతి ఒక్కళ్ళు ప్రాపర్గా దీన్ని వాడుకుంటే కనుక జబ్బు రాగానే స్టార్టింగ్లో కనుక గాంధీ హాస్పిటల్కి వస్తే కనుక వాళ్ళకు జబ్బు తీవ్రత కాకుండా ఇక్కడ డాక్టర్స్ చాలా మంచి అనుభవం ఉన్న డాక్టర్లు ఉన్నారు గాంధీ హాస్పిటల్లో. ఏంటి ప్రొఫెసర్స్ ఉన్నారు, టీచింగ్ స్పెషాలిటీ ఉన్న వాళ్ళు, ఎక్కువ అనుభవం ఉన్న డాక్టర్స్. ఇలాంటి డాక్టర్స్ కనుక ఈ పేషెంట్స్ బాగా ఫస్ట్ నుంచే కనుక చూస్తే కనుక ఆ పేషెంట్లు బాగైపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అలాంటప్పుడు ఇన్సిడెంట్స్ జరగకుండా ఉంటాయి. మామూలుగా డాక్టర్ని కొట్టడం అనేది, మాకు సరిగ్గా చూడలేదన్న ఇన్సిడెంట్స్ ఇలాంటివి కాకుండా ఉంటాయి. పేషెంట్ సీరియస్నెస్ అయ్యాక గాంధీ హాస్పిటల్ తీసుకొచ్చి లాస్ట్ మినిట్లో డెత్ అయ్యే టైంలో గాంధీ హాస్పిటల్ తీసుకొచ్చి అడ్మిట్ చేసి మా పేషెంట్ బాగాలేదు, గాంధీ హాస్పిటల్ చనిపోయారు అన్న అపవాదు మాకు మిగిలిపోతుంది. ఎందుకంటే పేషెంట్స్ లాస్ట్ మినిట్లో రావడం వల్ల మేము కోరుకునేది అంటే పేషెంట్స్ స్టార్టింగ్లోనే వస్తే స్టార్టింగ్ నుంచి కనుక మేము పేషెంట్ చూస్తే కనుక ఆ పేషెంట్లను మేము దక్కించుకోగలుగుతాము, వాళ్ళు మేము రక్షించుకోగలుగుతాం, రక్షించుకొని మేము పేషెంట్లకు కరెక్ట్ ట్రీట్మెంట్ మేము ఇవ్వగలుగుతాము. సో లాస్ట్ మినిట్లో రాకుండా కొంచెం బిగిరించే వచ్చి చూపించుకుంటే బాగుంటుందని నేను చెప్తున్నాను. అయితే ఇంకొక ప్రజలలో వినిపించేది, ఇక్కడ ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు మాత్రం శుచి శుభ్రత విషయంలో పాటిస్తారు, మిగతా సమయంలో అలాగనే ఉంటుందని అంటారు. మరి యాజ్ ఎ సూపరింటెండెంట్గా ఈ విషయంలో మీరు ఎలా ముందు? నేను చెప్పగలిగేది ఏంటంటే గాంధీ హాస్పిటల్లో శుచి శుభ్రత హైజీనిక్ సిస్టమ్ చాలా పర్ఫెక్ట్గా ఉంది. మీరు ఎన్ని చోట్ల మీరు పరిశీలించినా కూడా గాంధీ హాస్పిటల్లో ఉన్నంత క్లీన్నెస్ మీకు ఏ హాస్పిటల్లో కనబడదు. కానీ వచ్చిన పేషెంట్స్ యొక్క బంధువులు, అంటే ఇప్పుడు ఒక పేషెంట్ వెనకాల ఒక 15 మంది బంధువులు వస్తున్నారు. ఈ 15 మంది బంధువులు రావడం వల్ల దాన్ని విపరీతమైనటువంటి రద్దీ ఎక్కువైపోవడం వల్ల ఈ యొక్క మూమెంట్ ఎక్కువైపోయి టూ మచ్ పబ్లిక్ తిరగడం, ఇక్కడ ప్రతి పేషెంట్ వెనకాల 15 మంది వరకు అటెండెన్స్ ఉండడము, బాత్రూమ్లు వాడడము, ఇక్కడ అన్ని చోట్ల ఈ యొక్క రద్దీ ఎక్కువైపోవడం వల్ల ఇది గాంధీ హాస్పిటల్ యొక్క శుచి శుభ్రత మెయింటైన్ చేయడం మాకు కష్టంగా అయిపోయింది. సో ఒక పేషెంట్ వెనకాల ఒక 2 అటెండెన్స్ వస్తే కనుక అప్పుడు ఈ ప్రాబ్లం మాకు రాదు, మేము దీన్ని బాగా మెయింటైన్ చేయగలుగుతాము. కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే పేషెంట్ వెనకాల అటెండెన్స్ ఎక్కువ రాకుండా 2 మాత్రమే అటెండెన్స్ వస్తే మంచిగా ఉంటుందని మేము కోరుకుంటున్నాం. అయితే ఇప్పుడు ఎక్కువగా యాక్సిడెంట్ జరిగిన కేసులు వచ్చినప్పుడు బ్లడ్ సేకరణ ఎలా చేస్తుంటారు సార్? మీరు ఎక్కడి నుంచి బయట తెప్పిస్తారా? ఇక్కడ ఏమన్నా బ్లడ్ అనేది మాకు బ్లడ్ బ్యాంక్ స్టోరేజ్ ఉంది, మాకు అతిపెద్ద బ్లడ్ బ్యాంక్ ఉంది మాకు. మేము బ్లడ్ బయట నుంచి ఇచ్చాల్సిన అవసరం మాకు లేదు. ఓకే. ఒకవేళ రేర్ బ్లడ్ గ్రూప్ అంటే O నెగటివ్, O పాజిటివ్ అనేటివి రేర్ గ్రూప్స్, అవి AB నెగటివ్, AB అట్లాంటివి ఆ రేరెస్ట్ గ్రూప్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ కనుక అవసరం పడితే మాకే బయట ఒక ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ తోటి మేము టై పెట్టుకున్నాం. ఎప్పుడు ఎమర్జెన్సీలో, అంటే మా దగ్గర మా బ్లడ్ బ్యాంకులో దొరకని బ్లడ్ గ్రూప్స్ కనుక లేవు అనుకున్నప్పుడు అలాంటి గ్రూప్స్, రేర్ గ్రూప్స్ తీసుకోవడానికి మేము బయట ఒక ప్రైవేట్ బ్యాంక్తో టై పెట్టుకున్నాం అఫీషియల్గా. అలాంటప్పుడు మాత్రమే బయట తెప్పిస్తాం. కానీ 90% బ్లడ్ అనేది ఇక్కడ ప్రతి వాళ్ళు ఇవ్వాలి, ప్రతి ఒక్కళ్ళు బ్లడ్ వాళ్ళ బంధువులు డొనేట్ చేయాలి, చేసి వాళ్ళు బ్లడ్ ఒకటి తీసుకోవాలి. గ్రూప్ ఏదైనా కానివ్వండి, వాళ్ళకి సపోజ్ బ్లడ్ ఏ గ్రూప్ కావాలి, ఇచ్చేవాడు B గ్రూప్ ఉంది అయినా పర్వాలేదు, B గ్రూప్ ఉన్నాక సరే ఆయన బ్లడ్ ఇవ్వాలి, ఇచ్చేసి ఏ గ్రూప్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. మేము చెప్పేది ఏంటంటే ఒక యూనిట్ బ్లడ్ డొనేట్ చేయండి, ఇంకో యూనిట్ తీసుకుని వెళ్ళండి. ఎందుకంటే బ్లడ్ అనేది ఎక్కడ దొరకదు, మన వాళ్ళే మన బంధువులు మన చుట్టాలే అడ్మిట్ అవుతారు కాబట్టి మనమే బంధువుల చుట్టాలకు మనం వేరే వాళ్ళు ఎవరిచ్చినా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కూడా మేము చాలా పెడుతున్నాం. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపుల ద్వారా ఎక్కువ శాతం మేము బ్లడ్ని మేము చాలా వరకు మేము సంగ్రహిస్తున్నాము. ఇలాంటి బ్లడ్ని మేము వాడుతున్నాం. అయితే ఇంకా జనరల్గా ఇక్కడికి వచ్చినటువంటి పేషెంట్లో ఉన్న అపో ఏంటంటే మెడిసిన్స్ చాలా తక్కువ కాస్ట్లీవి రాస్తారు, బయటకు పోతే అయితే మాత్రం వేరే రాస్తారు అన్నట్టు కూడా వినబడుతుంది. నిజంగా మెడిసిన్ విషయంలో అంటే ఇప్పుడు మెడిసిన్స్ అనేటివి ఇప్పుడు మనకు టోటల్గా మనకు 15-16 కోట్లు 16 కోట్లు పర్ యానం సంవత్సరానికి మనకు ప్రభుత్వం మనకు మెడిసిన్స్ కోసం ఇస్తుంది. సో అంత బడ్జెట్, హై బడ్జెట్ మెడిసిన్స్ లోపల మేము యాంటీబయాటిక్స్ వాడతాము, ఐవి ఫ్లూయిడ్స్ వాడతాము, రకరకాల ఇంజెక్షన్స్ వాడతాము. కాబట్టి డాక్టర్స్ రాసే ప్రతి ఇంజెక్షన్స్, ప్రతిదీ డ్రగ్స్ అవైలబుల్ ఉన్నాయి గాంధీ హాస్పిటల్లో. ఇందులో ఏంటంటే వీళ్ళు చీప్ డ్రగ్స్ అని వాళ్ళకి ఎందుకు అనిపిస్తుంది అంటే ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి చీప్ అనుకుంటున్నారు వాళ్ళు. పేషెంట్స్ ఇది చీప్గా ఫ్రీగా ఇస్తున్నారు అంటే ఏదో చీప్ డ్రగ్స్ ఇస్తారు కావచ్చు అని వాళ్ళ అపోహలో వాళ్ళు ఉన్నారు.
కానీ మేము చెప్పేది ఏంటంటే ఇందులో దొరికే మెడిసిన్స్ ఏది చీప్ డ్రగ్ కాదు, అవన్నీ కూడా కాస్ట్లీ డ్రగ్సే. కాస్ట్లీ డ్రగ్స్ మేము ఫ్రీగా ఇస్తున్నాం పేషెంట్స్కి. అంత కాస్ట్లీ డ్రగ్స్ ఇస్తే వాళ్ళే కనుక వెళ్ళి కొనుక్కుంటే అది ఎంత కాస్ట్ ఉంటుందో వాళ్ళకి తెలుస్తుంది, కొనుక్కుంటే కానీ తెలియదు అది. అయితే ఈ డ్రగ్స్ అనేటివి అవైలబిలిటీ మాకు గాంధీ హాస్పిటల్లో ఎలాంటి కొరత లేదు, మందుల కొరత అనేది గాంధీ హాస్పిటల్ లేదు. అవసరం ఉన్నా కూడా మాకు 20% లోకల్ పర్చేస్ కింద మాకు ప్రభుత్వం మాకు అధికారం ఇచ్చింది. ఆ 20% లోకల్ పర్చేస్ కూడా మేము కొంటాం డ్రగ్స్ని. సీజనల్గా వ్యాధులు కాకుండా ఇప్పుడు రెబిస్ వ్యాధి అంటే కుక్క కాటు వల్ల వచ్చేది ఓసారి చూస్తున్నా ఇష్యూ అవుతుంది. ఈ నిల్వ లేవు ఈ రెబిస్ వ్యాధిది ఈ కుక్క కాటు వల్ల వచ్చేట్టు అంటే ఇప్పుడు రాబోయే శీతాకాలం కనుక అలాంటి ప్రమాదం ఎక్కువ ఉంటుంది పిచ్చిలేసి కుక్కలు కాటు వల్ల. వాటి విషయంలో మీరు ఎలాగా? మేము చెప్పేది ఏంటంటే ఈ రేబీస్, కుక్క కాటుది, ఇంకా ఇన్ఫెక్షన్స్ డిసీజెస్, డిఫ్తీరియా వ్యాక్సిన్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకు ఫీవర్ హాస్పిటల్ అనేది మనకు సపరేట్ ఒక ఇన్ఫెక్షన్స్ హాస్పిటల్ అనేది గాంధీ హాస్పిటల్ మన హైదరాబాద్లో వేరే ఉంది. ఆ ఫీవర్ హాస్పిటల్కి వెళ్తే మీకు కుక్కకాటు కావాల్సిన వ్యాక్సిన్స్ అనేది దొరుకుతాయి అక్కడ. గాంధీ హాస్పిటల్లో కుక్కకాటు కోసం వస్తే ఇది బేసిక్గా ఇది ఒక పెద్ద హాస్పిటల్, ఇది ఒక టెర్షరీ కేర్ హాస్పిటల్. ఇప్పుడు బ్రెయిన్లో మెదడులో రక్తం గడ్డగట్టింది, మెదడులో రక్తం గారుతుంది, లేకుంటే గుండెకు ఆపరేషన్ చేయాలి, ఇలాంటికి ఆపరేషన్లు పెద్ద మేజర్ ఆపరేషన్స్ గాంధీ హాస్పిటల్ ఉంది. కానీ చిన్న చిన్న వాటికి గాంధీ హాస్పిటల్కి వచ్చి మాకు ఈ మందు దొరకలేదు అనడంలో అది హాస్యాస్పదమైన విషయం. ఎందుకంటే కొన్ని స్పెసిఫైడ్ హాస్పిటల్స్ మన హైదరాబాద్లో ఉన్నాయి. ఇప్పుడు మీకు టీబీ కావాలనుకోండి, టీబీ జబ్బు ఉంది, మీరు ఎర్రగడ్డ దగ్గర టీబీ హాస్పిటల్ సపరేట్ ఉంది. మీరు క్యాన్సర్ కావాలనుకోండి, క్యాన్సర్కి మనకు లకడికపూల్ దగ్గర ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ సపరేట్గా ఉంది. గాంధీ హాస్పిటల్కి వచ్చి నాకు క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇవ్వండి అని అంటే ఇట్లా క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇచ్చే హాస్పిటల్ సపరేట్ ఉండగా మళ్ళీ మేము క్యాన్సర్ హాస్పిటల్ ఎలా ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాము? కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ప్రజలకు అసలు ఏ జబ్బుకి ఎక్కడ హాస్పిటల్లో సరిగ్గా ట్రీట్మెంట్ జరుగుతుంది, ఎక్కడికి వెళ్ళాలి అన్న విషయం పేషెంట్ తెలుసుకోవాలి. ఇప్పుడు కుక్కకాటు కరిచిన దానికి ఫీవర్ హాస్పిటల్కి వెళ్ళాలి, కానీ గాంధీ హాస్పిటల్కి రాకూడదు. ఎందుకంటే గాంధీ హాస్పిటల్కి వచ్చేవాడు గుండె జబ్బులు వచ్చినప్పుడు, మెదడు జబ్బులు వచ్చినప్పుడు, లేకుంటే ఏదైనా సీరియస్ ఆపరేషన్ కడుపులో గడ్డ వచ్చింది, అలాంటి వాటికి గాంధీ హాస్పిటల్కి వస్తే ఇక్కడ నైపుణ్యమైనటువంటి వైద్యులు పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయడానికి ఇక్కడ వైద్యులు ట్రైన్ అయి ఉన్నారు. వీళ్ళు అలాంటి వైద్యుల యొక్క ట్రైనింగ్ మీరు ప్రాపర్గా వైద్యులకు కరెక్ట్ కేసు ఇస్తే, పెద్ద కేసులు ఇస్తే వాళ్ళు ఆపరేషన్ చేస్తారు. బైపాస్ ఆపరేషన్ ఉంది, గుండె హార్ట్ అటాక్ ఉంది, హార్ట్ అటాక్ కేసులు వచ్చి అట్లాంటి వాటికి గాంధీ హాస్పిటల్ తీసుకుంటాం. కానీ ఇప్పుడు ఏదో పాము కాటుకో కుక్క కాటుకో గాంధీకి వస్తే దానికి వేరే సపరేట్ హాస్పిటల్సే ఉన్నాయి. మేము చెప్పేది ఏంటంటే కొన్ని స్పెసిఫైడ్ హాస్పిటల్స్కి స్పెసిఫైడ్ జబ్బులకు ఫిక్స్ అయి ఉన్నాయి. అట్లా రీసెర్చ్ విషయంలో మరి కొత్త వచ్చిన టైప్ ఆఫ్ రోగాలకు మన దగ్గర ఎలాంటి ఏమైనా ఉందా? అంటే ఇప్పుడు రీసెర్చ్ మనకు చాలా అవుతుంది. ఇప్పుడు ఆ రీసెర్చ్ డ్రగ్స్ కూడా మేమేం చెప్తున్నామంటే ఆ రీసెర్చ్ డ్రగ్స్ చాలా కాస్ట్లీ ఉన్నాయి. ఆ డ్రగ్స్ తెప్పించడం కోసం ప్రభుత్వం మనకి ఇచ్చినటువంటి బడ్జెట్లో అందులో పట్టే మళ్ళీ ఐవీఐజీ డ్రగ్స్ తీసుకోవాలంటే అది చాలా కాస్ట్లీ డ్రగ్. అది ఒక రోజు డోస్కే 7,000 అవుతుంది. అది అలాంటివి ఒక్కొక్క పేషెంట్కి మనం 45 డోసులు ఇవ్వాలి అంటే ఒక్క పేషెంట్కే 2 లక్షలు ఖర్చు అవుతుంది. ఇలాంటి కేసులు మాకు ఎక్కువ వచ్చినప్పుడు మాకు ఇబ్బంది అవుతుంది అన్నట్టు. ఏమనంటే ఇట్లా బడ్జెట్ మాకు సరిపోదు. అయితే మాకు ఇలాంటప్పుడు ఒక కాస్ట్లీయెస్ట్ ఇంజెక్షన్ కావాలని వచ్చినప్పుడు మాత్రమే మాకు కొంచెం ఇబ్బందులు వస్తున్నాయి. ఇలాంటప్పుడు ఓకే, రేటుగా తాకిడి అంటే ఏ ప్రాంతాల నుంచి ఎక్కువ మన హాస్పిటల్కు తాకిడి ఎక్కువ? మనకు వచ్చే పేషెంట్లు మ్యాక్సిమం ఈ చుట్టుపక్కల నుంచి వచ్చే పేషెంట్స్ ఇటు వికారాబాదు, అటువైపు మనకు ఈ సరౌండింగ్ నారాయణపూర్ సంస్థానం, చౌటుప్పలు, ఈ ఏరియాలకి వెళ్ళి సికింద్రాబాద్ ఏరియా నుంచి అట్లా వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో ఊరు నుంచి వచ్చే జిల్లాలకి వెళ్ళి వచ్చే పేషెంట్ తక్కువగా ఉంటారు. మా కేంద్ర ప్రభుత్వము డాక్టర్స్ అదో మెడిసిన్ మీద ఒక జీవో తీసుకురావడం జరిగింది. ఆ విషయంలో కూడా జరిగినాయి చాలా కేసు. అంటే అది ఎటువైపు అంటే ఇప్పుడు జనరిక్ మెడిసిన్సే వాడాలి అనేది ఒక రూల్ ఇవ్వడం జరిగింది. జనరిక్ మెడిసిన్సే వాడాలనేది మేము కూడా జనరిక్ మెడిసిన్స్ రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాకపోతే మాకు గవర్నమెంట్ నుంచి మాకు ఎలాంటి మందులు సప్లై అవుతే మేము ఆ మందులు రాయడానికి మేము సిద్ధంగా ఉంటాం. మాకు సప్లై కావాల్సింది మందులు మేము సప్లై అవుతాయి. ఆ మెడిసిన్స్ హాస్పిటల్లో అవైలబుల్ ఉన్న మెడిసిన్స్, స్టాక్లో పొజిషన్ ఉన్న మెడిసిన్స్ అవి మేము రాస్తుంటాం. కానీ ప్రత్యేకంగా మనకు ఈ మందే కావాలి అంటే మనకు ఆ మందు దొరకకపోవచ్చు, కానీ దానికి ప్రత్యామ్నాయమైనటువంటి మందు మన హాస్పిటల్ ఉండొచ్చు, ఆ మందు మనం వాడుకోవచ్చు. అది ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ విలువైన సమయాన్ని మా త్రివికి ఇచ్చి ప్రజల్లో ఉన్నటువంటి అపోహలు అయితేనేమి మీరు చేస్తున్నటువంటి రీసెర్చ్ విషయాలన్నీ మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఇదండి మరి గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రవణ్ కుమార్ చెప్పినటువంటి విషయాలు. చూస్తూ ఉండండి, మరొక అంశంతో మరొకసారి కలుసుకుందాం. అంతవరకు విత్ న్యూస్ నవీన్తో మీ సురేష్ దండు.